చెప్పు తీసుకురండి. పట్టుకుందాం. నువ్వు పట్టుకో వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి రాజ్యాంగ అమలు దినోత్సవం, వర్ధిల్లాలి రాజ్యాంగ అమలు దినోత్సవం, వర్ధిల్లాలి రాజ్యాంగ అమలు దినోత్సవం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి రాజ్యాంగ అమలు దినోత్సవం, వర్ధిల్లాలి రాజ్యాంగ అమలు దినోత్సవం. వర్ధిల్లాలి బాబా అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి రాజ్యాంగ దినోత్సవం, వర్ధిల్లాలి రాజ్యాంగ దినోత్సవం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి గాలికి చల్లగాలి अमर रहे, अमर रहे. పైకెత్తు, ఎత్తు పైకెత్తు. జై జై భీమ్, జై భీమ్, జై భీమ్. 70 స్వతంత్ర రాజ్యాంగ దినోత్సవం. వర్ధిల్లాలి మాల మహానాడు, వర్ధిల్లాలి మాల మహానాడు, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, నాయకత్వం. జై భీమ్, జై భీమ్. రాజస్థాన్ సాధిత అంబేద్కర్ ఆశయాలను, రాజస్థాన్ సాధిత అంబేద్కర్ ఆశయాలను. సర్తపేతల నా పేరు, మాలమహాడు వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈ రోజున భారత రాజ్యాంగం రచించి 71 సంవత్సరం గడుస్తుంది. అలాగే ఈ రాజ్యాంగం రచించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు, అవమానాలు, ఇబ్బందులు పడి ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఈ రాజ్యాంగం రచించడం జరిగింది. 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగం ఆమోదింపబడింది. దీనికి ఆయన ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మ శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాలమాడ తరఫున ఆయనకి జైభీం తెలియపరుస్తున్నాం. మరి ముఖ్యంగా 71 సంవత్సరాలు రాజ్యాంగం రచించినా కానీ ఇప్పటివరకు దళితుల అభివృద్ధి నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభుత్వాలు కానీ పాలకపక్షాలు కానీ దళితుల అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడాలని చెప్పని, దళితుల అభివృద్ధి ప్రభుత్వాలు ధ్యేయంగా ఉండాలని చెప్పని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాజ్యాంగం రచించడానికి 2 సంవత్సరాల 18 నెలల 11 రోజులు కాలం పట్టింది. ఆ కాలం ఎంతో శ్రమపడి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి మన హక్కులు అప్పచెప్పారు. ఈ రోజున అనిపించే ప్రతి హక్కులు కూడా ఆయన పెట్టిన భిక్ష అని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ హక్కుల వలన ఈ రోజున ఈ విధమైన స్వేచ్ఛా స్వాతంత్రం కలిగి ఉన్నాం. కాబట్టే మనం ఈ విధమైనటువంటి ఉన్నతమైన స్థానంలో కలిగి ఉన్నాం. ఈ రోజున ఈ ప్రభుత్వాలు కానీ పాలకపక్షాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుని దళితుల అభివృద్ధి కోసం, ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల అభివృద్ధి కోసం కష్టపడి పనిచేయాలని చెప్పని ఈ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. దీంతో సర్వమాత సమాన హక్కులు కలిగి ఉండాలని చెప్పని అంబేద్కర్ రాజ్యాంగంలో సూచించారు. అలాగే ప్రతి వారికి స్వేచ్ఛా స్వాతంత్రాలు కలిగి ఉండేటట్టు, అభివృద్ధి కలిగి ఉండేటట్టు సూచించారు. కాబట్టి ఈ రాజ్యాంగం అమలుపరిచారు. భారతదేశంలో అతిపెద్ద రాజ్యాంగమైనటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్పని, ఈ రాజ్యాంగం ఎన్ని మతాలు ఉన్నా సరే భారత రాజ్యాంగం ముఖ్యమైనది కాబట్టి
రాజ్యాంగాన్ని గౌరవించి అందరూ కూడా పటిష్టమైనట్టు అమలు చేయాలని ఈ ప్రభుత్వాలని ప్రత్యేకంగా ప్రభుత్వం రాజ్యాంగాన్ని అమలుపరచడానికి అన్ని విద్యాస్కూల్లో కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా దీన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై మాల మహానాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే మాల మహానాడు అధ్యక్షుడు బేతాళ శరత్తన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. జై భీమ్. పేరు బగ్గారమణ, మాల మహానాడు కృష్ణా జిల్లా అధ్యక్షుడిని. 71 సంవత్సరం పూర్తి చేసుకొని వచ్చిన సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మాల మహానాడు తరఫున నివాళులు అర్పించడం జరిగింది. 400 ఆధీకరణలు, 12 షెడ్యూళ్ళు, 100 సార్లు సవరణ జరిగింది రాజ్యాంగం. అయితే ఈ ప్రభుత్వ పాలక పక్షాలు 100 సార్లు సవరించి ఏం సాధించాయని అడుగుతున్నాం. మాలమాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు వాళ్ళకు అనుగుణంగా రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా న్యాయం చేయకుండా రాజకీయ పక్షాలు సవరణ చేశారు. పవిత్ర గ్రంథాన్ని అని చెప్పుకుంటున్న మీరు పవిత్ర గ్రంథాన్ని ఎవరైనా సవరణ చేస్తారని మాలమాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీ ప్రభుత్వాలు రాజ్యాంగానికి అనుగుణంగా నడవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎక్కడ అన్యాయం జరగకుండా వారి అభివృద్ధికి నిరంతరం తోడ్పడే విధంగా ప్రభుత్వాలు పనిచేస్తాయని మాలమాల తరఫున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. అమర్ రహే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అమర్ రహే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి మాల మహానాడు, వర్ధిల్లాలి మాల మహానాడు. రాజస్థాన్ సాధిస్తా అంబేద్కర్ ఆశయాలను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్.